ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రింట్ మీడియా సర్క్యులేషన్ తగ్గిపోయిందన్నారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి. కరోనా డిజిటలైజేషన్తో పత్రికా రంగం సంక్షోభంలో పడిపోయిందన్నారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎస్ బషీరుద్దీన్ 89వ జన్మదినోత్సవం సందర్భంగా ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్. ఇట్లా మన యూనివర్సిటీని ఫౌండేషన్స్ వేసి దాన్ని డెవలప్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్లలో ప్రముఖ స్థానం బషీరుద్దీన్ గారికి ఉంటుంది. దానికి రెండు కారణాలు. ఒకటి, యూనివర్సిటీకి ఒక రూపు తీసుకొచ్చింది ప్రొఫెసర్ బషీరుద్దీన్. ఒకప్పుడు మేము చేరినప్పుడు నేను కూడా ఐఎమ్ ఫార్చునేట్ టు బీ హిజ్ స్టూడెంట్ ఇన్ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం ఎంసీజే. ఆయన దగ్గరనే ఆయన క్లాసులోనే క్లాసులు వినే అవకాశం నాకు వచ్చింది. రెండోది, ఆయన నన్ను ఎంపిక చేసేటువంటి ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చారు. సో నేను ఆయన కాలంలోనే ఇక్కడికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అది కాకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పటిమని చూసేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. బహుశా ఆయన వయసు కాకపోతే మనం ఇంకా సోమాజిగూడలోనో శ్రీనగర్ కాలనీలోనో కిరాయి ఇళ్లలో ఉండేటువంటి అవకాశం ఉండేది. ఈ క్యాంపస్ ఈ రకంగా రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు. అదొకటే కాదు, యూనివర్సిటీ అప్పటి వరకు కేవలం ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ BA/BCom BSc మాత్రమే నడిపేటువంటి స్థితిలో ఖచ్చితంగా కొన్ని డిప్లొమాలు ఉండాలని చెప్పేసి డిప్లొమాస్ని కూడా ఆయనే డిజైన్ చేసి, ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు అనేటువంటి డిప్లొమాని రూపొందించడమే కాకుండా, నేను సోషియాలజీలో పనిచేస్తున్నప్పటికీ తెలుగు డిపార్ట్మెంట్లో ఆ డిప్లొమా ఉన్నప్పటికీ ఆ డిప్లొమా కోఆర్డినేటర్గా నా నుంచి అది వచ్చేంత వరకు వెంబడిపడి అట్లాంటి డిప్లొమాస్ని ఇంట్రొడ్యూస్ చేసినాడు. ఆయన టైంలో ఒక 5-6 కొత్త